నేను చెయ్యట్లేదు. చెప్పరా. దాట్స్ ఇట్. రారా. నేను కెఫే చూసుకోవాలి. ఇంకో 2 నెలలు నీ కాఫీ షాప్లో ఆడిషన్స్ పెడతాయి. ఎందుకు చేయదు? అడుగుదాం పద. What the hell? ఏమనుకుంటున్నారు? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇంటి వరకు ఫాలో చేస్తారా? సెన్స్ లేదా? దిస్ ఇస్ టూ మచ్ మ్యాన్. హౌ డేర్ యూ? రిలాక్స్. ఇది కొంచెం టూ మచ్. ఐ అండర్స్టాండ్. కానీ ఇక్కడ దాకా వచ్చావంటే నీ విషయంలో ఎంత సీరియస్ ఆలోచించు. 2 months నుంచి కష్టపడుతున్నావు. ప్లీజ్ కదనుకో. ఏంటమ్మా గొడవ? ఎవరు వీళ్ళు? చూడు నాన్న, కాఫీ షాప్ నుంచి ఫాలో చేస్తూ ఇంటి వరకు వచ్చేసాడు. నాకు ఇష్టం లేదన్న వినకుండా ఫోర్స్ చేస్తున్నాడు. ఐ విల్ కాల్ ద షీ టీమ్. అరే ఏ చూడ్డానికి డీసెంట్గా ఉన్నావు. ఏం చేస్తుంటావు బాబు నువ్వు? ఫిల్మ్ డైరెక్టర్. ఫిల్మ్ డైరెక్టరా? ఏం సినిమాలు తీసావు? ఇట్స్ ఓకే అవుతుంటే. అప్కమింగ్ డైరెక్టర్. అయినా సినిమా వాళ్ళకి మా అమ్మాయిని ఇచ్చే ఉద్దేశం లేదులే బాబు. సారీ, ఇంకేమన్నా ట్రై చేసుకో. ఓ మీకు అలా అర్థమైందా? సినిమా వాళ్ళు అనగానే అది గిల్లే అవ్వట్లేదు. ఇంకా పిల్లలు ఎవరిస్తారండి? మీ అమ్మాయి కీర్తి. కీర్తిని నా షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేయమని అడగడానికి వచ్చారు. షార్ట్ ఫిల్మా? అంటే యూట్యూబ్లో వస్తుందా? కాదు, ఒక ప్రొడ్యూసర్కి చూపిస్తాను. వస్తుంది యాక్చువల్లీ యాక్ట్ చేస్తే మీ అమ్మాయి కూడా వస్తుంది. అలాగా? మీ డైరెక్టర్ గారు ఇంకా ఏం చేశారు? ఆడిషన్ చేస్తుంటారు. కీర్తి గారు పూర్తిగా వినండి. మీ నాన్న కూడా ఒప్పిస్తాం, మీరు ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకు ఒప్పుకోవాలి? అంటే లాస్ట్ ఆప్షన్గా పెట్టుకున్నాను, కానీ తప్పట్లేదు. మీరు ఒప్పుకోకపోతే మీరు స్మోకింగ్ చేస్తున్నారన్న విషయం మీ నాన్నకి చెప్పేస్తా. వాట్ ద హెల్? మా నాన్న నమ్ముడు. Are you for real? ప్లీజ్ కీర్తి, వెంటనే డిలీట్ చేసేస్తాను. ఇన్ని రకాలుగా ట్రై చేస్తున్నానంటే నా డెస్ప్రెషన్ అర్థం చేసుకో. ఐఎమ్ రియలీ సారీ ఫర్ ట్రబులింగ్ యూ. దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఈ షార్ట్ ఫిల్మ్ నా కెరీర్ చాలా క్రూషియల్. అండ్ ప్రొఫెషనల్ యాక్టర్స్ని హైర్ చేసుకునే అంత డబ్బులు లేవు. చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్. లో బడ్జెట్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాను. ప్లీజ్ అండర్స్టాండ్. బట్ నాకు యాక్టింగ్ రాదు. యాక్టింగ్ ఈజ్ నథింగ్ బట్ రియాక్టింగ్. నీ రియాక్షన్ చాలా బాగుంది న్యాచురల్గా. యు ఆర్ అ న్యాచురల్ స్టార్. షార్ట్ ఫిల్మ్ అంటమ్మా, ఇప్పుడు అందరూ చేస్తున్నారుగా. ఇదిగో ఆ ఇంటెనక ఆంటీ కూడా తను చేసిన వంటకాలన్నీ యూట్యూబ్లో పెడుతుంది. ఆవిడకి తెలియకుండా నేను రహస్యంగా ఫాలో అవుతున్నా. వంటలనా అంటే నువ్వు చదువుకోవడానికి వెళితే నేను చూసుకోవడానికి ఉంటుంది కదమ్మా. చేసేరా. సరే చేస్తాను, కానీ నేను 2 weeks హైదరాబాద్లో ఉంటున్నాను. తర్వాత ముంబై వెళ్ళిపోతున్నాను హైయర్ స్టడీస్కి. ఆల్ ది బెస్ట్. అవునయ్యా, మా అమ్మాయి సైకాలజీలో మాస్టర్స్ చేస్తుంది. అందుకే సైకోలా బిహేవ్ చేస్తుంది. సో ఏం చేసినా ఈ 2 weeks ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నాను. 2 weeks ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ వన్ మోర్ థింగ్, నాకు షూట్లో ఎప్పుడు ఏ కొంచెం ఇబ్బంది వచ్చినా వెంటనే మానేస్తాను. తర్వాత మీ ఇష్టం. ఏం భయపడదు, మా కెమెరా లెన్స్ చూసుకున్నట్టు చూసుకుంటాం. ఒక చిన్న స్క్రాచ్ కూడా పడదు. అండ్ ఆ ఫోటో డిలీటెడ్. రేపు మార్నింగ్ 6కి పిక్ చేసుకుంటా. ఫోటో ఏంటి? ఫోటో సెల్ఫీ. అంకుల్ మనం ఒక సెల్ఫీ తీసుకుందాం ప్లీజ్, మన ఇద్దరం ప్లీజ్. హలో. గుడ్ మార్నింగ్ హీరోయిన్ గారు, మీరు రెడీయా? మీ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. వాట్? మేకప్ మ్యాన్ నీడా? మేకప్ మ్యాన్ ఎక్కడా? మేకప్ మ్యాన్ అంటే అదే మన. ఓ ఆయన కరోనా వచ్చిపోయాడు. ఇవాటికి మీ మేకప్ ఇది మీరు మేనేజ్. మేకప్ అసలు కథ ఏంటంటే, తనకి చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే ప్యాషన్. క్యాన్వాసే తన లైఫ్. కానీ తన పెయింటింగ్లో సోల్ లేదు. ప్రతి ఇమోషన్లో కలర్ వెతుకుతుంది. సడన్గా ఒకరోజు ఒక బ్లాంక్ పేపర్. యాక్టింగ్ రాదన్నా, బాగా చేస్తున్నావు. నెక్స్ట్ సీన్కి వెళ్దామా? కాస్ట్యూమ్ చేంజ్. రెడీ.
హలో, ఎక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి? అదా ఇవాళకి నా కార్లో మార్చేస్తా. ఆహా, మొత్తం బ్లాక్ క్లాత్ కప్పేస్తా. వాట్ ద హెల్? నేను షాపింగ్కి వెళ్తే ఫిట్టింగ్ రూమ్స్లోనే డ్రెస్ మార్చుకోను. అలాంటిది హైవేలో నన్ను డ్రెస్ మార్చుకోమంటావా? ఇంపాసిబుల్. కీర్తి, చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్. ఇది లో బడ్జెట్, సాఫ్ట్వేర్ జాబ్ కూడా వదిలేసి వచ్చాను. ప్లీజ్ అండర్స్టాండ్. బ్రో వర్షం పడేలా ఉంది బ్రో. ఇంకే ఫ్రీగా రెయిన్ ఎఫెక్ట్ కూడా వాడుకోవచ్చు. మనం రెయిన్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలని ఎంత బడ్జెట్ అవుతుందో తెలుసా? మరి మన హీరోయిన్ ఒప్పుకోవాలి కదా. ఓకే, రోలింగ్ యాక్షన్. అలాగే ఆకాశం వైపు చూసి గుండెలు పగిలేలా. One more. ఇల్లు అదిరిపోయింది. కాసేపు అలా టాప్లో నుంచి షార్ట్ బాగుంటుంది. ఓకే. ఏంట్రా లైట్ల ఫీల్డ్లో ఆపేమని చెప్పు. రేపు పోలీసులు వచ్చారా? ఏంటి షూటింగా? పర్మిషన్ ఉందా? షార్ట్ ఫిల్మ్ సార్. షార్ట్గా ఉన్న ఫిల్మేగా. అసలే ఎంపీ గారింటి నుంచి కంప్లైంట్ వచ్చింది. మేం షూట్ చేస్తుంటే ఎంపీ గారికి ఏంటి సార్ ప్రాబ్లం? ఆయన ఇంటి ముందు డ్రోన్ ఏదో ఎగరేసారంట. నడవన్ స్టేషన్. కావాలంటే మమ్మల్ని తీసుకెళ్ళండి, అమ్మాయిని మాత్రం వదిలేండి. ఓ, ఆ అమ్మాయి కూడా మీ టీమేనా? నేను ఇంకా ఎంపీ గారి తాలూకేమో అనుకున్నాను. భద్రం సార్, ముందు ఆ అమ్మాయిని ఎక్కించు. ఓకే సార్. ఎక్కించి సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. కీర్తి 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 నీకంటే సినిమా పిచ్చి, నాకేంటి? నేను ఒక సైకాలజీ గ్రాడ్యుయేట్ని. నేనెందుకు నీ షార్ట్ ఫిల్మ్ కోసం ఇలా పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి? జస్ట్ గో టు హెల్ప్. ఓకే ఓకే. ఈ మంత్ రెంట్ మొత్తం ఖర్చు పెట్టేసి లాస్ట్ 2 days షూట్ చేశాను. ఇప్పుడు ఇంకొకరిని పెట్టి మళ్ళీ ఫస్ట్ని షూట్ చేయాలని నా దగ్గర బడ్జెట్ కూడా లేదు. ఏమైనా షార్ట్ ఫిల్మ్ ఆగిపోతుంది అంతేగా. పోనీరా, పోనీండి. సర్లే. చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్. ఇక్కడేమో లో బడ్జెట్, పైగా సాఫ్ట్వేర్ జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాను. ప్లీజ్ అండర్స్టాండ్. ఈ షార్ట్ ఫిల్మే నాకు అర్థమైంది. నీ కెరియర్ నా కర్మ. సర్లే, డ్రామా ఆపు, వస్తాను. థ్యాంక్ యూ కీర్తి. థ్యాంక్ యూ అంకిల్. కీర్తి అంత ఈజీగా ఒప్పుకుంటుందని అనుకోలేదు. రేపే లాస్ట్ డే. యా, బాయ్. 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 హాయ్ మేడం. నమస్తే మేడం. మీతో సెల్ఫీ దిగాలని చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం. నాతో ఎందుకు? హీరోయిన్ మీరే కదా మ్యామ్? హా, నేనే. కేశవ్ 2 steps వెనకెళ్ళు. మొహమాట పడకండి, దగ్గరికి రండి. హలో, స్టాప్ ఇట్. అక్కడి నుంచి ఒక 2 counts వెయిట్ చేసి ఇమీడియట్ గా కెమెరా ఫేవర్ తీసుకో. ఏం చేస్తున్నా? సెన్స్ లేదా? నాకేం తెలియదు. పెట్టి టికెట్ కొంటే గానీ చూపియరా మీ సినిమా వాళ్ళు? హౌ డే యు టచ్ మీ? పట్టుకో.